తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. కన్న బిడ్డలకు అమ్మే సర్వస్వం, కానీ ఆ తల్లే మృత్యువు పిలుపునిస్తే ఆ పిల్లలు కాదనలేకపోయారు. అన్నీ ఉన్న ఆ తల్లిని ఒంటరితనం అంతలా వేధించిందా? భర్త పుట్టినరోజు నాడే బిడ్డలతో కలిసి తను ప్రాణాలు తీసుకోవడానికి దారితీసిన ఆ మానసిక సంఘర్షణ ఏంటి? అసలు ఇలాంటి విపరీత ఆలోచనలు మనుషులకు ఎందుకు వస్తాయి? దీనిపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంధ్య గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎస్, అంటే దీని గురించి ఎట్లా మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ తల్లి ఎందుకు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని కూడా ఒక ట్రైన్‌కి ఎదురుగా వెళ్లి చనిపోయింది అనేది కూడా ఇప్పుడు అందరికీ అర్థం కాని సిట్యుయేషన్‌గా కనిపిస్తుంది. చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే దేశాన్ని కూడా ఈ ఇన్సిడెంట్ కుదిపేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తల్లి అంటే అంత తల్లెత్తుకు ఎదిగిన పిల్లలున్నారు. ఇంటర్ చదివిన పిల్లలిద్దరూ కూడా. ఎందుకు ఆమె వెనకాల ఏ బాధ అయ్యుండొచ్చనని అంటారు. అంటే ఇప్పటివరకు అది ఇంకా మిస్టరీగానే మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎటువంటి విషయాలు కూడా బయటకి రాలేదు. అసలు ఎందుకు ఆమె చనిపోయింది? ఒక లోన్లీనెస్సా, లేకపోతే ఇంకొకట? అంటే మనం ఒక వాళ్ళ హస్బెండ్ సైడ్ నుంచి తీసుకున్నా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విజయశాంతి పేరెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మనీ విషయమా ఇంకోట అంటే కూడా అలాంటివి ఏం లేవు. చాలా ఉన్నతంగా ఉన్న ఫ్యామిలీగా కూడా మనకి తెలుస్తుంది. అసలు విజయశాంతికి అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయని అనుకోవచ్చు అంటారు మేడం? సో, జరిగిన ఇన్సిడెంట్ చాలా డిస్టర్బింగ్ అండి. యాక్చువల్లీ లైక్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐటీ బ్యాక్‌గ్రౌండ్. సో, ఇప్పుడు మనం చాలామంది కమింగ్ టు హైదరాబాద్, ఇట్స్ ఐటీ ఇండస్ట్రీ చాలా బూమింగ్. ఇక్కడున్న చాలామంది ఐటీ పీపుల్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. షీ ఈస్ ఇన్ ఎ వెరీ హై క్యాడర్, టీమ్ లీడర్ క్యాడర్‌లో ఉన్నారు. అండ్ షీ ఈస్ హావ్ 15 పీపుల్ అండర్ హర్. సో, షీ ఈస్ లీడర్ ఎట్ ద సేమ్ టైమ్ షీ ఈస్ మేనేజింగ్ హర్ చిల్డ్రన్. సో, ఇంత ప్రొఫెషనల్లీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న పర్సన్ సడన్‌లీ చేసాం, దట్ టు విత్ కిడ్స్ అనేది కొంచెం చాలా బాధాకరం. అండ్ ఇట్స్ ఎ వెరీ అంటే లాస్ టు ద ఫ్యామిలీ. అంటే మెయిన్‌గా వాళ్ళ పేరెంట్స్ దే లాస్ట్ దేర్ డాటర్. సో, హస్బెండ్ ఆల్సో లైక్ హి స్టేయింగ్ దుబాయ్‌లో వర్క్ చేస్తున్నారు. సో, జరిగిన ఇన్సిడెంట్‌లో మనకి నోట్‌లో గూడా లైక్ షీ మెన్షన్ దట్ డిడ్ నాట్ లైక్ హర్ లైఫ్ డెస్పైట్ ట్రైయింగ్ హార్డ్ అని తను మెన్షన్ చేయడం గూడా జరిగింది. లైక్ సో, ఇది అంటే సో, తన లైఫ్ తనకి అలా నచ్చలేదు. ఓకే. సో, మెయిన్‌గా తన లైఫ్ ఎలా అయితే ఉందో తనకి ఆహ్, అంటే హార్డ్‌గా ట్రై చేయడం అంటే షీ ఆల్రెడీ రీచ్డ్ హర్ పొజిషన్. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ జాబ్ గూడా చేస్తున్నారు. సో, ఫైనాన్షియల్‌గా గూడా ఏం ఇష్యూస్ లేదు. అంటే పేరెంట్స్ వైస్ గూడా బ్యాక్‌గ్రౌండ్ గూడా వాళ్ళు సపోర్టివ్‌గా ఉండడం, తనతోనే ఉండడం గూడా జరుగుతుంది. అంటే చిల్డ్రన్‌ని గూడా వాళ్ళు కానీ మదర్ గూడా తను టేక్ కేర్ చేయడం గూడా సపోర్టివ్‌గా ఉన్నారు. సో, మెయిన్‌గా ఇక్కడ ఆహ్, థాట్స్ ఆర్ నాట్ నార్మల్. సో, ఇదొకటి మనం గుర్తుంచుకోవాలండి. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనకి థాట్స్ ఒస్తాయి. చాలా జనరల్‌గా మనకి థాట్స్ అనేది రన్ అయితూనే ఉంటాయి. దాంట్లో థాట్స్ ఒస్తున్నాయి. ఎందుకీ జీవితం? చనిపోతే బాగుండు. నా లైఫ్ ఇంతే. ఇంకా నాకొద్దు. ఇలాంటి థాట్స్ ఒస్తున్నాయి. ఇలాంటి రిపీటెడ్‌గా అనిపిస్తున్నాయి. ఇంక చనిపోదాం, చనిపోదాం ఇట్లాంటి థాట్స్ ఒస్తున్నాయి అంటే, మనం ఎంత త్వరగా ఐడెంటిఫై చేసుకుంటే, మనం అంత త్వరగా దాని నుంచి బయటపడగలం. ఓకే. మనం ఎక్స్‌ప్రెస్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్. సో, ఇది థాట్స్ వస్తున్నాయంటే ఇట్స్ ఎ సివియర్ డిప్రెషన్‌లోనే జరుగుతుంది. సో, ఇట్స్ ఎ క్రైసిస్ అన్నమాట. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ క్రైసిస్. సో, ఇంకొకటేంటంటే లైక్ షీ ఈస్ గోయింగ్ త్రూ సమ్ లోన్లీనెస్ అండ్ ఎమోషనల్ ఐసోలేషన్. షీ ఈస్ విత్ హర్ మదర్ ఉంటున్నారు కానీ లైక్ ఇట్స్ హస్బెండ్‌తో కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో దట్ టు 4 ఇయర్స్ నుంచి షీ ఈస్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్. సో, లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ కూడా అండ్ విత్ లిమిటెడ్ ఫ్యామిలీ సపోర్ట్. పిల్లల్ని కేర్ చేయడం బోత్ ఈవెన్ టీనేజ్ కిడ్స్ దే నీడ్ ఫాదర్ అండ్ మదర్. ఈవెన్ పుట్టినప్పటి నుంచి గూడా వి నీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ బీయింగ్ టుగెదర్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ children is way better than being a single mother or single father taking care of the children. They are not divorced, but they are but mother only being with the children and taking care of everything.
లైక్ ఎడ్యుకేషన్ వైస్ కానీ, స్టడీస్ అంటే లైక్ వాళ్ళ సోషల్‌గా వాళ్ళకేం కావాలి, క్లోత్స్ కానీ ఎవ్రీథింగ్ డే టు డే షీ ఈజ్ ఓన్లీ టేకింగ్ కేర్. ఈవెన్ చోర్స్ కూడా ఇంట్లో వర్క్స్ కూడా ఏం కావాలి వస్తువులు దీస్ ఆర్ వెరీ డైలీ లైఫ్ మనం అంటే ఫేస్ చేస్తూనే ఉంటాం. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే డిప్రెషన్‌లో ఉంటామో నార్మల్‌గా చేసే రొటీన్ వర్క్ కూడా చాలా హెవీ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎనర్జీ అనేది మనకి సరిపోదు. మనకి డిక్రీజ్డ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటది. మనకి ఇంకా ఏం చేస్తాంలే, ఇంకా చెయ్యాలా, ఇంకా వర్క్ చేయాలి. నేను ఇదంతా సో, మనం ఏం చేస్తామంటే డైలీ చేసే వాటిని పుష్ చేసుకుంటూ మనకి మనం అంటే డైలీ నడిచే దారే గానీ ఇంకా అది చాలా భారంగా మనం నడిచే దానికంటే గూడా ఇంకెక్కువ ఏదో మనల్ని ఎవరైనా తోస్తే బావుండన్నట్టు అయిపోతామనమాట. సో, అది సివియర్ డిప్రెషన్‌లో, లోన్‌లీనెస్‌లో, ఎమోషనల్ ఐసోలేషన్‌లో జరుగుతుంది. ఇంకొకటేంటంటే తనకి ఆల్ట్రుయిస్టిక్ బిహేవియర్ అంటే ఇప్పుడు తనకేదన్నా అయిన తర్వాత తన పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? సో, ఈ థాట్ తనకి రావడం వల్ల మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సోల్ డెసిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. సో, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ చిల్డ్రన్‌ని కూడా లైక్ తను తన డెసిషన్ వల్ల ఆహ్, లైక్ తన డెసిషన్ వల్ల వాళ్ళ పేరెంట్స్ అంటే మదర్ ఏది చెప్తే పిల్లలు సరే మమ్మీ నువ్వేది చేస్తే నేను గూడా అదే చేస్తా అన్న బిహేవియర్‌లోకెళ్ళిపోవడం వల్ల వాళ్ళు గూడా వాళ్ళని కూడా వాళ్ళు అంటే ఇట్స్ లైక్ కంప్లీట్‌లీ కంట్రోల్ అండర్ మదర్. ఓకే. మదర్ ఏం చేస్తే పిల్లలు అదే చేసేసారు. అంతే. అక్కడ వాళ్ళు గూడా లైక్ దే ఆర్ ఆల్రెడీ టీనేజ్ అడాలసెన్స్ ఒక 16, 17, 18 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న పిల్లలు కూడా దే కుడెంట్ టేక్ ద డెసిషన్ దట్ ఐ హావ్ టు లివ్. ఓకే. మై లైఫ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అని అక్కడ వాళ్ళు దే కుడెంట్ గెట్ బ్యాక్ అంటే వాళ్ళ మదర్‌కి అగెయిన్స్ట్‌గా మాట్లాడడం గూడా జరగలేదు. సో, ఇట్స్ ఎ కంప్లీట్‌లీ ఆల్ట్రుయిస్టిక్ కొలాప్స్ ఆఫ్ ద ఫ్యామిలీ యూనిట్ అనేది ఇక్కడ జరిగింది. సైకలాజికల్లీ కొలాప్స్. సో, ఇక్కడేంటంటే ఇంకొకటి పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఎక్స్‌టర్నల్‌గా ఐటీ ప్రొఫెషనల్ ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ చూడ్డానికి, రెడీ అవ్వడానికి, బయటికి వెళ్ళడానికి అంతా చాలా ప్రొఫెషనలిజం ఉంటుంది. బట్ వాట్ దే గో త్రూ వాట్ దే ఆర్ ఇన్‌సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఎంత బ్రోకెన్ ఉన్నారు, ఎంత ఎమోషనల్ క్రైసిస్ ఉంది, ఎంత ఐసోలేషన్ అయితుంది, ఫ్యామిలీలో ఎంత డిస్టర్బెన్స్ ఉంది, హౌ దే ఆర్ అనేది ఇక్కడ మనం క్లియర్‌లీ వి కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ ఫ్యామిలీ థింగ్ లైక్ వాట్ సూసైడ్ హ్యాపెన్ ఇన్ దట్ family. So definitely they are going through so much where they are unable to express themselves where they are not able to take the professional help. సో ఇక్కడ వాళ్ళు ఒక హెల్ప్ తీసుకొనుంటే చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ తనని అర్థం చేసుకునే వాళ్ళు తనకి ఎట్లా అయితే లైక్ సంథింగ్ వేర్ షీ కెన్ ఎక్స్‌ప్రెస్ హర్‌సెల్ఫ్ అండ్ డైలీ లైఫ్‌ని గూడా వాళ్ళకి నార్మల్ చేసుకోవడానికి గూడా. బికాజ్ సూసైడ్‌లో జరిగేది మనకి లైక్ సివియర్ డిప్రెషన్‌లో మనకి న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉంటాయండి. లైక్ బ్రెయిన్‌లో. సో, అవి చాలా డిక్రీజ్ అయిపోతది. సో, డిక్రీజ్ అయిపోవడము, తర్వాత వాళ్ళకి కోపింగ్ మెకానిజమ్స్ అంటే మనం ఏదైనా చేయాలంటే కోప్ అవ్వాలి. ఆ సిట్యుయేషన్ కోప్ చేయడం, బయటికి రావడం నార్మల్ అయిపోవాలి. కానీ ఇక్కడ కోపింగ్ మెకానిజమ్స్ కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇంతకు ముందు దాకా తనకది పుష్ చేసుకోవడం కొంచెం వరకు వర్క్ అయింది గానీ, ఇక్కడ అది గూడా కోపింగ్ మెకానిజం అనేది తను ఇంకా మేనేజ్ చేసుకోలేకపోయారు తన లైఫ్‌ని గాని. సో, దిస్ ఈస్ వేర్ లైక్ వి కెన్ క్లియర్‌లీ సీ దట్ సో, మదర్ సైకలాజికల్ కండిషన్ మెటర్నల్‌గా తను అంటే మదర్ కండిషన్ వల్ల పిల్లలు గూడా మేడం ఎఫెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు హస్బెండ్ కూడా దూరం ఉంటున్నారు. పిల్లలు కూడా అంటే హస్బెండ్ జాబ్ రీత్యా ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. పిల్లలు కూడా హాస్టల్‌లో ఉంటున్నారు. ఒకవేళ విజయ గారి లైఫ్‌లో ఒక లోన్లీనెస్సే ప్రాబ్లమ్ అని అనుకుంటే గనక, ఆ జాబ్ వద్దు అని చెప్పి హస్బెండ్‌కి ఇక్కడికి రమ్మని చెప్పి ఆలోచన రాలేదు అని అంటారా? లేకపోతే పిల్లల్ని కూడా కిడ్స్‌ని కూడా హాస్టల్ వద్దు ఇంటి దగ్గర నుంచే చదువుకోవడానికి మనం ఒక ప్లాన్ చేద్దాము అనే ఆలోచన ఆ టైంలో రాదు అని అంటారా మేడం? సో, మనం చాలా ఈజీగా అంటే లైక్ ప్లేస్ షిఫ్టింగ్ గూడా అందరికి ఈజీ కాదండి. లైక్ హస్బెండ్ హి ఈస్ కంఫర్టబుల్ విత్ థాట్ ప్లేస్. దుబాయ్‌లో వర్క్ చేయడం తనకు కంఫర్టబుల్. బట్ కమింగ్ టు దిస్ లేడీ డజంట్ మేబీ ఆర్ మే నాట్ బికాజ్ ఒక పొజిషన్‌లో ఉండి
పేరెంట్స్ కానీ లైక్ ఒక ఎన్విరాన్మెంట్ అలవాటైపోయి నేను అమెరికాలో ఉన్నా వచ్చేసేయి, నేను దుబాయ్‌లో ఉన్నా కమ్ టు మీ అండ్ విల్ బీ టుగెదర్ అంటారు కానీ ఇట్స్ నాట్ సో ఈజీ బికాస్ వేర్ బోత్ ఆఫ్ ద కపుల్ షుడ్ టాక్ టుగెదర్ బికాస్ దిస్ ఇస్ వేర్ లైక్ సమ్‌వన్ షుడ్ అంటే ఇప్పుడు పిల్లలు కూడా ఆల్రెడీ లైక్ ఎడ్యుకేషన్ వైస్ కానీ కంప్లీట్ షిఫ్టింగ్ కూడా అంత ఈజీగా ఉండదు. సో మేబీ దేర్ విల్ బి లిటిల్ థింగ్స్ వేర్ దే కుడెంట్ టేక్ ఇట్. సో కపుల్ లైక్ అంటే మధ్యలో డిస్కషన్. ఈ ఇష్యూలో అంటే ఈ మొత్తం ఇదంతా డిస్కస్ అయ్యే విజయ గారు ఇలాంటి తీసుకోవాలన్న ఆలోచనకి వెళ్ళిపోయి ఉండొచ్చు అంటారా మేడం? సో వన్ థింగ్ ఈజ్ లైక్ ఈ డిస్కషన్స్ మనకి చాలా వరకు వాళ్ళ మధ్యలో జరిగింది ఏంటి అనేది వి డోంట్ నో. బట్ డెఫినెట్‌లీ లైక్ ప్లేస్ షిఫ్టింగ్ కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ. లైక్ హ్మ్. వాళ్ళ వరకు దే వాంట్ టు కమ్ టుగెదర్ అని ఉంటుంది. అది ది బెస్ట్ పార్ట్. లైక్ వాళ్ళిద్దరూ ఒక దగ్గరే ఉండడం. వెదర్ దే ఆర్ ఇన్ దుబాయ్, వెదర్ దే ఆర్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. లైక్ దే ఆర్ టుగెదర్ దే కెన్ మేనేజ్ దేర్ కిడ్స్. పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు గూడా దే విల్ ఫాలో దెమ్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ తను షీ ఈస్ ఇన్ హైదరాబాద్ వేర్ షీ ఈస్ టేకింగ్ దిస్ బర్డెన్ ఆల్‌మోస్ట్ లైక్ 4 ఇయర్స్. అది లైక్ వెన్ వి ఆర్ గోయింగ్ త్రూ ఫీమేల్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి డిప్రెషన్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. బికాస్ ఆఫ్ బాడీ గానీ, హార్మోనల్ గానీ చాలా ఇంబాలెన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో, వి డోంట్ నో వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ అండ్ ఆల్. సో, హ్మ్. ఇది లోన్లీనెస్ అనేది చాలా మందికి డిప్రెషన్ వల్ల వస్తుంది. సివియర్ డిప్రెషన్‌లో దిస్ ఈస్ ఎ వెరీ కామన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ దట్ విల్ అంటే లైక్ అదే లూప్ లాగా మనకి నెగెటివ్ థాట్స్ రావడం గానీ, మన మీద మనకి ఇంకా నా జీవితం ఇంతే హోప్‌లెస్‌నెస్ రావడం గానీ, లేకపోతే గిల్ట్ థాట్స్, నెగెటివ్ థాట్స్, జీవితం ఇంతే, నా జీవితం ఇలాగే ఉంటుంది. సో, ఎవ్రీ చోర్ విల్ బికమ్ అంటే ఏది చేయాలన్నా గూడా, ఏ పనిలో గూడా తనకింక మనసు ఉండకపోవడం గూడా జరుగుతూ ఉంటుంది. సో, డిప్రెషన్‌లో ఈ సింప్టమ్స్ మనకి చాలా కామన్‌గా చూస్తాము. అంటే లైక్ మనకి చూడ్డానికి షీ ఈస్ వెరీ డైనమిక్ అంటే ఒక టీమ్ లీడర్ అంటే లైక్ దే విల్ బి వెరీ డైనమిక్ ఇన్ హ్యాండిలింగ్ ద హోల్ టీమ్. బట్ ఏంటంటే అంత ఎనర్జీ తను షీ వాస్ పుషింగ్ హెర్‌సెల్ఫ్ కానీ ఆ పర్ఫెక్షనిజంలోనే హౌ బ్రోకెన్ షీ ఈస్ అనేది మనకు తెలీదు. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఈస్ ద ప్రైమరీ థింగ్ వేర్ వి కెన్ లివ్. మనకి హెల్త్ మనకి ఫైనాన్షియల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా చాలా మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చుట్టూ చాలా కొలాప్సెస్ అంటే చాలా డిఫరెంట్ థింగ్స్ దే విల్ గో త్రూ. కానీ త్రూఔట్ దట్ క్రైసిస్ ఇఫ్ వి ఆర్ మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ ఓకే. ఫిజికల్‌గా గూడా ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ గూడా దే కెన్ లివ్ మోర్. ఓకే. బట్ మెంటల్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా లేపోతే ద నెక్స్ట్ సెకండ్ దే కెన్ టేక్ ఎనీథింగ్, ఎనీ డెసిషన్. సో, ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటే మనం గూడా ఏం చేయలేం కదండీ! లైక్ ఇట్స్ దేర్ ప్రాసెస్ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ ఇంపల్సివ్ ఉంటుంది. ఇట్స్ ఎ కొలాప్సింగ్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఆహ్, ఎమర్జెన్సీ యాక్చువల్లీ. ఇట్స్ ఎ ఆ పెయిన్ ఎమర్జెన్సీ గూడా అంటే కాల్డ్ విజయ్ గారు ఎవరికీ ఎమర్జెన్సీ. చెప్పుకోలేకపోయారేమో అని అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే కూడా తనలో పెయిన్, బాధ కూడా ఎవ్వరికీ చెప్పుకున్నా కూడా అది నాకు క్లియర్ కాదు అని అనిపించిందో ఏమో! అట్ ది సేమ్ టైమ్ పిల్లలకి గూడా ఆమె ఏ విధంగా చెప్పుండుండొచ్చంటారు? అంటే ఇంటర్ చదివే పిల్లలు అంటే మదర్ ఏదంటే అదే అంటూ కూడా మనము కొన్ని సీసీటీవీ ఫుటేజ్ మీరు గూడా చూసే ఉంటారు డాక్టర్ యాక్చువల్లీ. వాళ్ళేంటంటే అమ్మ ఏది చెప్తే అదే అన్నట్టు కూడా అమ్మ చెయ్యి పట్టుకొని చిన్నప్పుడు ఏ విధంగా వెళ్తామో అదే రీతిలో ఈరోజు పిల్లలు కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఆ విజువల్ చూసినప్పుడు కూడా మనకు కూడా ఆహ్, ఒక రకమైన పెయిన్ వస్తుంది. యాక్చువల్‌గా ఎట్లా వెళ్ళిపోయారు? ఏంటి? ఆమె ఈ పిల్లలకి ఏ విధంగా నచ్చచెప్పి ఉంటుంది? మనం చనిపోతాం ప్రాణాలు విడుస్తున్నామని చెప్పే ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా చెప్పి తీసుకెళ్ళిందా బయటకనేది కూడా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. అంటే చెప్పినా కూడా వాళ్ళు ఓకే అని చెప్పి వెళ్ళిపోయారా అనేది. అంటే ఆ పిల్లల మెంటాలిటీ కూడా ఆ టైంలో ఏ విధంగా ఉండుండొచ్చు? సో, మన ఇండియన్ సిస్టమ్‌లో మదర్ ఈస్ ఎవ్రీథింగ్. వేరెవర్ యూ గో ఇన్ ద వరల్డ్ మదర్ ఈస్ ఎవ్రీథింగ్. సో, మాతృత్వం దగ్గర మనకి ఇంకేది అంటే బయట వాళ్ళు ఎంత చెప్పినా గూడా మదర్ ఏది చెప్తే మన మైండ్‌లో అదే వర్క్ అయితుంది. సో, లైక్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్‌లో గూడా పిల్లలు జస్ట్ దే ఫాలోడ్ దేర్ మదర్. బికాజ్ ద సిట్యుయేషన్ ఈస్ లైక్ అంటే మనకు ముందు ఒక సడెన్‌గా కారొచ్చి ఆగితేనే మనం చాలా ఆందోళన పడతాం. అది చిన్న పిల్లల నుంచి తెలుస్తది. కానీ ఇంత పెద్దవాళ్ళలో గూడా అంటే లైక్ ఆల్‌మోస్ట్ అడాలసెన్స్‌లో గూడా
దే జస్ట్ వెంట్ అండ్ దే డిడ్ ఇట్ అంటే ఇట్స్ మోర్ లైక్ దే జస్ట్ ఫాలోడ్ దేర్ మదర్. అండ్ ఇంకొకటి ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ దేర్ ఎమోషన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో, మన ఎమోషన్స్ ఏదైతే గో త్రూ అయితున్నామో మనం ఎవరికీ చెప్పలేకపోతున్నాము అంటే ఇట్స్ మోర్ లైక్ యూ నీడ్ టు టేక్ అంటే లైక్ ప్రొఫెషనల్ హెల్ప్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా స్టిగ్మా ఉంటది. అండ్ కౌన్సిలర్ దగ్గర వెళ్ళడానికి కూడా చాలా ఆలోచిస్తారు. అండ్ లైక్ అది ప్రొఫెషనల్‌గా వాళ్ళ వర్క్ ఈవెన్ ఐటీ సెక్టర్ దే సపోర్ట్ ఎ లాట్ బై గివింగ్ కౌన్సిలర్స్ అండ్ దే గివ్ లాట్ ఆఫ్ హెల్ప్ సపోర్ట్ చేస్తారు. బట్ ఎలా ఉంటుందంటే మన ఎమోషన్స్‌ని మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతామో దట్ ఇట్‌సెల్ఫ్ వేర్ వి ఆర్ లైక్ అంటే ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉండి, ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండి, మనకి కష్టమొచ్చింది, బాధ వచ్చింది, చెప్పలేదు అంటే అది ఎవరికీ అర్థం గాదు. అడగందే అమ్మకు కూడా అర్థం గాదు ఆకలేస్తుందని. సో, ఇంత బాధ ఉన్నప్పుడు నేను చెప్పకపోతే నా పక్కన వాళ్ళకి కూడా తెలీదు. Like they have team, but they doesn't know that she is going through a lot. Because even అది మనం చెప్పలేదు అంటే అది నా నుంచి నేను నా కమ్యూనికేషన్ అనేది జరగలేదు కాబట్టే ఆ ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటదండి కదండీ! ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ పాసిబుల్ లా అయిపోయింది. అంటే క్యాన్సర్‌కి గూడా మెడికేషన్స్ ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకి గూడా దే ఆర్ ట్రైయింగ్ టు డూ. ఇలాంటి వరల్డ్‌లో మన ఎమోషన్స్‌ని మనం షేర్ చేసుకోవడం వల్ల మన బర్డెన్ అంటే నేను ఒక 10 కేజెస్ మోస్తాను. కానీ అంతకంటే ఎక్కువ ఇస్తున్న కొద్దీ నాకు ఇంకా అది బర్డెన్‌గానే ఉంటుంది. సో, నేను చెప్పుకోవడం వల్ల నా మనసులో ఉన్న బాధ తగ్గిపోతది. అలాగే నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ గూడా ఉంటది. అంటే ఇప్పుడు పిల్లలకి గూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ అంటే ఇప్పుడే జస్ట్ ఇంటర్ ప్రొఫెషనల్‌లోకి వెళ్తున్నారు. సో, అలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల లైక్ దే లాస్ట్ మదర్ అండ్ 2 చిల్డ్రన్. ఈవెన్ హస్బాండ్ ఆల్సో కెనాట్ టేక్ దిస్ యాక్చువల్లీ బికాజ్ హి లాస్ట్ ఎవ్రీథింగ్. హస్బాండ్‌గా వైఫ్ లేరు, పిల్లలు లేరు. వాట్ ఈస్ అంటే ఇంకా తనకు గూడా అంత అలాంటి కండిషన్‌లో ఉన్నప్పుడు సో, ఇట్స్ ఎ టోటల్ లాస్ యాక్చువల్లీ. ఫ్యామిలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ మధ్యలో ఒక సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళు ఉండడము ఇప్పుడు అది లైక్ వి లాస్ట్ 3 పీపుల్ ఎట్ ఎ టైమ్. యెస్. అంటే ఇంకొక డౌట్ డాక్టర్ యాక్చువల్‌గా వంశపారపర్యంగా కూడా ఇలాంటి ఆలోచనలుంటే అది తర్వాత వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలేమైనా ఉంటాయంటారా? యాహ్! ట్రూ. సో, దిస్ ఈస్ వెరీ గుడ్ క్వెషన్ అండి. జెనెటికల్‌గా మనకి ఈ చేంజెస్ అనేవి చాలా మందికి ఉంటాయి. సో, మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరికైనా థాట్స్ కానీ, కండిషన్స్ కానీ ఉంటే, ఇట్ ఈస్ బెటర్ వి టేక్ హెల్ప్ ఇమ్మీడియేట్‌లీ. అంటే మనకెప్పుడైనా డౌన్ అయితున్నాము అంటే, ఇమ్మీడియేట్‌లీ ఇట్ ఈస్ ఇంకొకటేంటంటే ఒక్కసారి జరిగినప్పుడు నెక్స్ట్ టైమ్ మళ్ళీ మళ్ళీ ఆహ్, అంటే మళ్ళీ జరిగే అవకాశం గూడా చాలా హై ఉంటది. హై టెండెన్సీస్ ఉంటాయి. ఇంకొకటి జెస్చర్స్. ఏంటంటే మాటల్లో గూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. దీస్ ఆర్ జెస్చర్స్ అన్నమాట. వర్బల్ జెస్చర్స్ ఇస్తూ ఉంటారు. నేను వెళ్ళిపోతున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని మదర్‌కి గానీ, లేకపోతే ఫ్రెండ్స్‌కి గానీ ఇట్లా చెప్తూ ఉంటారు. సో, అలాంటి జెస్చర్స్ ఇవ్వడం గానీ, వాళ్ళ వర్క్‌లో గూడా అంటే కొన్ని లైక్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా నేను ఇంతే అన్నట్టు, బాయ్ అన్నట్టు అంటే గుడ్ బై లాగా ఇట్లా చెప్తూ ఉంటారనమాట. సో, ఇఫ్ దే ఆర్ టాకింగ్ విత్ సమ్‌వన్ ఇలాంటి జెస్చర్స్ ఉన్నాయి. ఇలాంటి థాట్స్ కానీ, ఇలాంటి యాక్టివిటీ గానీ ఎప్పుడన్నా జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎంత త్వరగా మనము వాళ్ళకి రెస్పాండ్ అయితామో. సో, ఫస్ట్ రెస్పాండర్ ఎవ్వరైనా అవ్వచ్చు. నాట్ ఓన్లీ డాక్టర్. సో, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే లైక్ ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ జరిగింది. ఇమ్మీడియేట్‌లీ మనం ఏం చేస్తామండి? వెంటనే మనము we'll start doing CPR. So, in the same way, suicide is a very high emergency condition where we need to act immediately. ఆ పర్సన్‌ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా పక్కనే అంటే ఆ రోజు కాకపోతే తర్వాత రోజు గూడా ఉండి తనని లైక్ ఇమ్మీడియేట్‌గా లైక్ జాయిన్ చేయడం, అడ్మిషన్ చేయడం. బికాజ్ థాట్స్ వస్తున్నాయంటే మాకు ట్రీట్మెంట్ గూడా చాలా ఈసీటీ ఇస్తాం. బికాజ్ దేర్ విల్ బి లైక్ డిక్రీజ్డ్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఇన్ ద బ్రెయిన్. బ్రెయిన్ గూడా వాళ్ళకి చాలా అంటే థాట్స్‌లో ఉన్న పర్సన్ గూడా చాలా డిస్టర్బ్డ్ ఉంటారు. దే హావ్ ఓన్లీ వన్ థాట్ ఐ నీడ్ టు ఎండ్ మై లైఫ్.
ఇలాంటి థాట్ రిపీటెడ్‌గా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్‌లీ వి ఆల్సో గివ్ మెడికేషన్. వి ఆల్సో కామ్ దెమ్. విల్ ఆల్సో మేక్ అంటే ట్రాంక్విలైజ్ చేసి విల్ మేక్ దెమ్ ఫీల్ బెటర్. అట్ ద సేమ్ టైమ్ ఆ థాట్స్ నుంచి విల్ ట్రై టు టాక్. సో, మనం ఎప్పుడైతే వాళ్ళకి ఎమోషనల్‌గా వి నీడ్ టు రిలీవ్ దెమ్‌సెల్వ్స్. అంటే మనం వాళ్ళ థాట్స్ అన్నిటిని ఎప్పుడైతే వాళ్ళు చెప్పుకుంటారో వాళ్ళు రిలీవ్ అయితారు. దే ఫీల్ బెటర్ అండ్ వెన్ దే ఎక్స్‌ప్రెస్ చేపిచ్చి వాళ్ళతో అన్నీ మాట్లాడిపిచ్చి వి వెంటిలేట్ దెమ్. యాక్చువల్లీ వెంటిలేట్ అంటే లైక్ వాళ్ళ థాట్స్‌ని గానీ, వాళ్ళ బాధలు గానీ అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. సో, విల్ కామ్ దెమ్, విల్ రిలాక్స్ దెమ్, విల్ మేక్ దెమ్ ఫీల్ బెటర్ అండ్ ఫ్యామిలీని గూడా విల్ టేక్ ఇంటూ అంటే లైక్ కౌన్సెలింగ్ లాగా కూర్చోబెట్టి మాట్లాడడం గూడా జరుగుతుంది. ఓకే. రైట్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.